కరోనా గుబులు మొదలైన తొలినాళ్లలో ఎన్నో ఆంక్షలు నిబంధనలు విధించాల్సి వచ్చింది. ఇప్పటికీ వాటిని కొనసాగించాల్సి వస్తోంది. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు ఇంకా వీడిపోలేదు. సెకండ్ వేవ్ తగ్గిన తరుణంలో కాస్తంత సడలింపులు ఇద్దామని భావించిన వెంటనే ఒమిక్రాన్ విరుచుకుపడింది. ఫలితంగా మళ్లీ విమానయాన రంగంలో అనిశ్చితి నెలకొంది. ఫిబ్రవరి చివరి వారం వరకు విదేశీ విమానయానంపై ఆంక్షలు కొనసాగిస్తున్నట్లు తెలిపింది కేంద్రం. దాదాపు 2 ఏళ్లుగా కరోనా ప్రభావంతో ఆదాయం చాలా వరకు తగ్గిపోయింది. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా ఈ రంగం ఇంకా కోలుకోలేదు. ఈ పరిణామాలకు తోడు ఇంధన ధరలు పెరిగాయి. ఇప్పటికే చాలా విమానయాన సంస్థలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఒమిక్రాన్ ప్రభావంతో ఇంకొన్నాళ్ల పాటు సంక్షోభం తప్పేలా లేదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. రెండేళ్లుగా దేశీయంగా విమానయాన రంగం పరిస్థితి ఇది. ఇలా భారీ సంఖ్యలో విమానాలు విమానాశ్రయాలకే పరిమితమయ్యాయి. సెకండ్ వేవ్ తగ్గిన సమయంలో కాస్తంత కదలిక వచ్చినట్లు అనిపించినా అది ఎక్కువ కాలం పాటు కొనసాగలేదు. వెంటనే ఒమిక్రాన్ వచ్చి పడింది. విదేశీ విమానయానాన్ని గతేడాది నవంబర్లో పునరుద్ధరించేందుకు ప్రణాళికలు రచించింది కేంద్ర పౌర విమాన మంత్రిత్వ శాఖ. కానీ ఒమిక్రాన్ వ్యాప్తితో మళ్లీ వెనకడుగు వేసింది. ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆంక్షల్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా ఈ రంగం మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ సమస్యలు చాలవన్నట్లు ఇంధన ధరలు అమాంతం పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో క్రిసిల్ సంస్థ దేశీయ విమానయాన రంగ భవిష్యత్తును అంచనా వేసింది. థర్డ్ వేవ్ పరిణామాలకు తోడు ఇంధన ధరల పెరుగుదలతో ఈ ఆర్థిక సంవత్సరం 20,000 కోట్ల నికర నష్టం వాటిల్లే అవకాశముందని వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో వాటిల్లిన నష్టం 13,853 కోట్లతో పోలిస్తే ఇది 44% ఎక్కువని అంటోంది క్రిసిల్ సంస్థ. పరిశ్రమలో రికవరీ 2022-23 తరువాతే సాధ్యమవుతుందని పేర్కొంది. దేశీయ విమానయాన విపణిలో 75% వాటా ఉన్న ఇండిగో, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా సంస్థల్ని ఆధారంగా చేసుకుని ఈ నివేదికను క్రిసిల్ రూపొందించింది. కోవిడ్ రెండో దశ తర్వాత 2021 డిసెంబర్లో కోవిడ్ కు ముందు 86% ప్రయాణికుల సంఖ్య పెరిగింది. 2022 జనవరి నుంచి అంతర్జాతీయ విమానాలు కూడా నడుస్తాయని భావించారు. అయితే కోవిడ్ మూడో దశ ప్రభావంతో ఈ నెల మొదటి వారంలో దేశీయ విమాన ప్రయాణాలు 25% పరిమితమయ్యాయి. 2021 ఏప్రిల్ మేలో కోవిడ్ రెండో దశలో కనిపించిన ధోరణే ఇప్పుడు మళ్లీ కనిపించింది. ఇప్పటికే ప్రధాన 3 విమానయాన సంస్థలు కలిపి సెప్టెంబర్తో ముగిసిన 6 నెలల కాలానికి 11,323 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించాయి. డిసెంబర్ త్రైమాసికంలో విమాన ప్రయాణాలు పెరగడం వల్ల నష్టాలు తగ్గొచ్చనుకున్నారు. కానీ ఒమిక్రాన్ కేసుల ప్రభావంతో 4వ త్రైమాసికంపై భారీ ప్రభావం పడితే నష్టాలు మరింత పెరిగే అవకాశముంది. ప్రయాణికుల భర్తీ గత డిసెంబరులో 80%కి చేరింది. 2021 మేలో ఇది 50%గానే ఉండేది. అంతర్జాతీయ విమాన సర్వీసుల ద్వారా అధిక లాభదాయకత ఉంటుంది. కానీ వాటిని ఎప్పటికప్పుడు రద్దు చేస్తుండటం వల్ల ఈ రంగంపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. అధిక ఇంధన ధరలు కూడా సంస్థల నిర్వహణ వ్యయాన్ని పెంచుతున్నాయి. 2021 నవంబర్లో లీటరు ఏటీఎఫ్ ధర 83 రూపాయలకు చేరింది. ఇది జీవనకాల గరిష్ట స్థాయి. 2020-21లో ఇది సరాసరిన 44 రూపాయలుగా ఉండేది. గత డిసెంబర్లో పలు రాష్ట్రాలు వ్యాట్ రద్దు చేయడం వల్ల ఏటీఎఫ్ ధర 6 నుంచి 8% తగ్గిన ఈ నెలలో మళ్లీ 2 సార్లు ఇంధన ధర పెరిగింది. ఇప్పటికిప్పుడు పూర్తిస్థాయి సేవలు పునరుద్ధరించిన విమానయాన రంగం పుంజుకోవడానికి కొన్నేళ్లు పట్టే అవకాశముంది. ఈ తరుణంలో కొత్త వైరస్ కలవరం మరింత దెబ్బకొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ సేవల రద్దుతో ఆర్థిక భారం పెరిగి దేశీయ సర్వీసులపైన ఆ ప్రభావం ఉండే అవకాశముంది. వాస్తవానికి ప్రస్తుతం కొన్ని మార్గాల్లో మాత్రమే విమానాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంక్షల గడువుని పెంచడం వల్ల ఇప్పటికిప్పుడు కొత్తగా వాటిల్లే నష్టం ఏమీ లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ పూర్తిస్థాయి సేవల పునరుద్ధరణలో
మరికొంత జాప్యం జరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇది మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీసే ప్రమాదముంది. గతేడాది మే నెలలో దేశీయంగా రోజుకు 65,000 మంది విమానయానం చేశారని అంచనా. డిసెంబర్ నాటికి ఈ సంఖ్య 3,67,000కు పైనే ఉంది. కానీ ఒమిక్రాన్ ప్రభావంతో ఈ నెల 11 నాటికి ప్రయాణికుల సంఖ్య 1,87,000కు పడిపోయింది. పలు రాష్ట్రాలు రవాణా సేవలపై విధించిన ఆంక్షలతో ఈ రంగానికి సమస్యలు తప్పడం లేదు. దేశీయ సంస్థ ఇండిగో గతేడాది డిసెంబర్ త్రైమాసికం నాటికి దాదాపు 200 కోట్ల రూపాయలు నష్టపోయిందని అంచనా. ఇక స్పైస్ జెట్ లిమిటెడ్ సంస్థ 440 కోట్ల రూపాయల నష్టాలు చవిచూసిందని తెలుస్తోంది. ఇప్పుడు థర్డ్ వేవ్ చాన్నాళ్ల పాటు కొనసాగితే ఈ ఆర్థిక నష్టాలు ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. ఫలితంగా ఆయా సంస్థల ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించే పరిస్థితులు ఎదురుకావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సంస్థల నష్టాలకు సంబంధించి క్రిసిల్ మాత్రమే కాదు, మరికొన్ని ఇతర సంస్థలు అంచనాలు వేస్తున్నాయి. దేశీయ విమానయాన రంగం ఈ ఆర్థిక సంవత్సరంలో 25 నుంచి 26 వేల కోట్ల రూపాయల మేర నష్టాలు ఎదుర్కోక తప్పదని అంటున్నాయి. కోవిడ్ రావడానికి ముందు ఉన్న లెవెల్స్లో దాదాపు 90% లెవెల్స్, 86% డిసెంబర్కి వచ్చేసరికి 86% ఎయిర్ ట్రాఫిక్ అనేది పూర్తిగా ఫంక్షనాలిటీలోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే రీబౌండ్ అవుతుంది, తిరిగి కోలుకుంటుంది అని విమానయాన రంగం అని అనుకుంటున్నటువంటి సమయంలో ఒమిక్రాన్ రూపంలో మరోసారి కరోనా విజృంభించడంతో జనవరి మొదటి వారంలో దాదాపు 25% ట్రాఫిక్ డ్రాప్ అయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలల్లో కూడా ప్రభావం ఎక్కువగానే ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. ఈ 3 నెలల్లో నమోదు చేసేటువంటి నష్టాలు, అంతకుముందు 6 నెలల్లో నమోదు చేసినటువంటి నష్టాలు, ఈ రెండింటితో పాటు డిసెంబర్లో వచ్చినటువంటి లాభాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ఎరోడ్ అయిపోయి దాదాపు 20,000 కోట్ల నష్టాన్ని నమోదు చేసే పరిస్థితి కనపడుతుంది. ఈ కంపెనీ లాభాల బాటలో పట్టాలి అంటే ముందుగా ఫ్యూయల్ ప్రైసులు తగ్గాలి, అలాగే ఎయిర్ ట్రాఫిక్ కూడా పెరగాలి. ఇక్రా సంస్థ ప్రకారం ఈ రంగం నిలదొక్కుకోవాలంటే 45 నుంచి 47 వేల కోట్ల రూపాయల ఆర్థిక తోడ్పాటు అవసరం. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2024 ఆర్థిక సంవత్సరం వరకు ప్రోత్సాహకాలు అందిస్తే తప్ప కోలుకోలేదన్నది మరో విశ్లేషణ. స్పైస్ జెట్ సంస్థ నష్టాల ఊబి నుంచి బయటపడాలంటే కనీసం 40 కోట్ల రూపాయల నిధులు సమీకరించుకోవాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరో సంస్థ ఇండిగో కూడా నిధులు సేకరించే పనిలో నిమగ్నమైతే మంచిదని సూచిస్తున్నాయి. స్పైస్ జెట్ సంస్థ తమ విమానాల నిర్వహణను పర్యవేక్షించే సంస్థకు సకాలంలో బకాయిలు చెల్లించలేక ముప్పు తిప్పలు పడుతోంది. న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటోంది. ఇలాంటి గడ్డు కాలంలో ఒమిక్రాన్ వ్యాప్తి మరింత ఆందోళన కలిగిస్తోంది. కేంద్రం పలు ఉపశమన చర్యలు చేపడితే తప్ప ఈ గండం నుంచి గట్టెక్కలేమని అంటున్నాయి సంస్థలు. ఇంధనంపై పన్నులు తగ్గించడంతో పాటు జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. అదే సమయంలో ఎయిర్పోర్ట్, ఎయిర్ నావిగేషన్ ఛార్జీలను తగ్గించాలని విన్నవించుకుంటున్నాయి. గతేడాదే ఈ వినతులు కేంద్రం ముందు ఉంచినా పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. బడ్జెట్లోనూ వీరికి తగిన ప్రాధాన్యం దక్కలేదన్న అసంతృప్తి కూడా ఉంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ రంగ పునరుద్ధరణపై దృష్టి సారించింది. విమానయాన అభివృద్ధికి నవీకరణ మంత్రం జపిస్తోంది. ప్రస్తుత కోవిడ్ కాలంలోనే కాకుండా భవిష్యత్తులోనూ విమానయాన రంగ పురోగతికి సాంకేతిక నవీకరణలు గొప్ప ఊతమివ్వనున్నాయి. ఉదాహరణకు 2022 మార్చి నుంచి విజయవాడ, వారణాసి, కోల్కతా, పూణే విమానాశ్రయాలలో ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికత అమల్లోకి రానుంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కోవిడ్ వ్యాప్తి నిరోధక నిబంధనలను సక్రమంగా అమలు చేయడానికి ఐఓటీ, ఏఐల సాయంతో క్యూ నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. భారత్లో 2020లో 153 విమానాశ్రయాలు ఉండగా 2040 కల్లా వాటి సంఖ్యను 190 నుంచి 200కు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. 2027 నాటికి భారత విమానయాన సంస్థల వద్ద 1100 విమానాలు ఉండనున్నాయి. 4 ఏళ్లలో భారత విమానయాన రంగంలోకి 35,000 కోట్ల కొత్త పెట్టుబడులు ప్రవహించనున్నట్లు కేంద్రం చెబుతోంది. 2026 కల్లా విమానాశ్రయాల్లో మౌలిక వస్తువుల విస్తరణకు 13,500 కోట్ల పెట్టుబడులు సమకూర్చనుంది. మహారాష్ట్ర, అండమాన్ నికోబార్, గుజరాత్, లక్షద్వీప్ తదితర ప్రాంతాల్లో 14 జల విమానాశ్రయాల నిర్మాణంపై 450 కోట్లు వెచ్చిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2021లో జాతీయ విమాన ప్రయాణికుల సంఖ్య 11.6 కోట్లకు చేరింది. 2024 నాటికి జాతీయ, అంతర్జాతీయ ప్రయాణాల మార్కెట్లో బ్రిటన్ను అధిగమించనుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తోంది.
ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాకుండా ఇప్పుడు నోయిడాలో ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఇంకో సెకండ్ రన్వే తయారవుతుంది. సో ఇదంతా దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ కెపాసిటీ బిల్డింగ్ అండి. సో మీరు పాలసీ ప్రకారంగా చూస్తే గవర్నమెంట్ ఒక ఉడాన్ స్కీమ్ అని తీసుకొచ్చింది. ఉడాన్ స్కీమ్తో Tier 2 టౌన్స్లో ఫ్లయింగ్ పెరుగుతోంది. ఇది కాకుండా మీరు Tier 1 సిటీస్లో చూస్తే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరే ఎక్స్పాండ్ అవుతోంది. మెయింటెనెన్స్ కోసం మన ఎయిర్ క్రాఫ్ట్ ఏవైతే లీజ్లో ఉన్నాయో అవి ఇంకో దేశానికి పోయి మెయింటెనెన్స్ అండ్ రిపేర్ చేసి తెచ్చుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మన సిటీలో హైదరాబాద్లో కంపెనీలు వచ్చి MRO ఫెసిలిటీస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. ఒమిక్రాన్ వల్ల అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు కొంతకాలం ఆటంకం ఏర్పడే మాట నిజమే కానీ స్వదేశంలో విమాన ప్రయాణాలు యథావిధిగా కొనసాగుతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దేశ జనాభాలో అత్యధికులకు టీకాలు వేయడం, అధునాతన సాంకేతికతలు ఉపయోగించి ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవడం అందుకు తోడ్పడనున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్ వల్ల భారత విమానయాన సంస్థలకు 19,000 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్రమే పార్లమెంటు సాక్షిగా ప్రకటించింది. అయితే అక్టోబర్లో ఎయిర్ ఇండియా సంస్థను టాటా సన్స్ కు విక్రయించడం, తరువాత జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణ లాంటి పరిణామాలు భారత విమానయాన పరిశ్రమ భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఏదేమైనా ఒమిక్రాన్ ప్రభావం తాత్కాలికమేనని 2022 మొదటి త్రైమాసికానికల్లా విమాన ప్రయాణాలు కోవిడ్ ముందునాళ్ల స్థాయిని అందుకుంటాయని పరిశ్రమ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.